హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ హ్యాండ్ ఛానల్. అండ్ నీట్ 2024 సంబంధించిన రిజల్ట్ అయితే మీరు చూసుకొని ఉంటారు. అండ్ చూస్తే మీకు ఆల్ ఇండియా ర్యాంక్ చాలా చాలా ఎక్కువగా కనిపించి ఉంటుంది. మనకు క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఆల్ ఇండియా ర్యాంక్ చాలా పెరిగాయి. అండ్ ఇది ఎలా పెరిగాయి అనేది వీడియోలో చూసే ముందైతే కౌన్సిలింగ్ ఇంటర్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ యాక్చువల్గా నేను రిజల్ట్ వచ్చిన రోజే జర్నీలో ఉండడం వల్ల, చాలా బిజీగా ఉండడం వల్ల 2-3 డేస్ అయితే వీడియోస్ చేయలేదు. ఎందుకంటే ఆ విధంగా మొత్తం జర్నీలోనే ఉన్నాం మేము. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఎందుకు పెరిగాయి ఇలా మార్క్స్, అండ్ నాకు చాలామంది వాళ్ళ మార్క్స్ పంపించారు. నేను చెక్ చేశాను. 500 అరౌండ్ ఉన్న స్టూడెంట్ ఈసారి ఆల్మోస్ట్ 2 లాక్స్ ఉంది అరౌండ్ ర్యాంక్. అండ్ ఈ 2 లాక్స్ ర్యాంక్ గనక మీరు చూస్తే లాస్ట్ టైం ఒక 420 మార్క్స్‌కే వచ్చేసింది. అంటే దాదాపు 80 మార్క్స్ డిఫరెన్స్. అంటే కట్ ఆఫ్‌లు ఏ విధంగా పెరుగుతాయి అని కూడా ఆందోళన మీకు ఉండొచ్చు. సో ఇప్పుడు కట్ ఆఫ్‌లు చెప్పి అంతలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఆందోళన పెట్టడం కంటే ఇప్పుడు తెలంగాణ అండ్ ఏపీ ఓన్లీ ఈ స్టూడెంట్స్‌తోనే ఒక డిస్‌ప్లే మెరిట్ లిస్ట్ వస్తుంది. అంటే మీరు ఇక్కడ చూడండి, ఆంధ్రప్రదేశ్ నుంచి 2023లో 69,690 మంది అప్లై చేస్తే 68,000 మంది చేంజ్ రాశారు. 43,000 చేంజ్ క్వాలిఫై అయ్యారు. అండ్ ఈసారి 66,000 మంది దాకా అప్లై చేస్తే 64,000 రాశారు. అండ్ 43,000 క్వాలిఫై అయ్యారు. సో ఈ నెంబర్స్ అయితే పెద్దగా మారలేదు. ఏపీ, తెలంగాణలో ఈ నెంబర్స్ అయితే పెద్దగా మారలేదు. కానీ ర్యాంక్స్ అయితే మారాయి. మీరు ఇతర రాష్ట్రాల్లో చూసినప్పుడు వాళ్ళ ర్యాంక్స్ అయితే భారీగా పెరగడం జరిగింది. వేరే స్టేట్స్‌లో మార్క్స్, ర్యాంక్స్ పెరిగాయి. అండ్ తెలంగాణ, ఏపీలో నిజంగానే అంత కాంపిటీషన్ ఉందా? మీరు చూసేది ఆల్ ఇండియా ర్యాంక్ ఇప్పుడు. తెలంగాణ, ఏపీలో రాసిన వాళ్ళతోని ఒక డిస్‌ప్లే లిస్ట్ వస్తుంది. అందులో మీకు యాక్యురేట్‌గా తెలిసిపోతుంది ఎలా వస్తుంది, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని చెప్పి. సో ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్‌నే బేస్డ్ ఆన్ చేసుకొని కట్ ఆఫ్ ఇవ్వాల్సొస్తే ఒక 20, 30 మార్క్స్ పెంచుకొని ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్మోస్ట్ అంతకన్నా ఎక్కువ కూడా పెంచొచ్చు. సో మీకు టాప్ ర్యాంకే ఎంతమందికి వచ్చిందో మీరు చూసుంటారు. సో నేనిప్పుడు వచ్చాక ఇది స్టడీ చేసి వెంటనే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో తెలంగాణలో కూడా చూస్తే 73,000 మంది లాస్ట్ టైం అప్లై చేసుకుంటే 72,000 మంది రాశారు. 42,000 మంది క్వాలిఫై కావడం జరిగింది. సో ఈసారి ఎంతమంది మీకు ఇక్కడ అప్లై చేసుకున్నారు చూస్తే 79,000 అండ్ 77,000 మంది రాశారు అరౌండ్ చేంజ్. అండ్ 47,000 మంది. సో ఈ నెంబర్స్ అంతా సిమిలర్‌గానే కనిపిస్తుంది. కానీ మార్క్స్ పెరిగే అవకాశం అయితే డెఫినెట్‌గా ఉంది. మార్క్స్ పెరిగే అవకాశాలు డెఫినెట్‌గా ఉన్నాయి. కానీ అనుకున్నంత మన స్టేట్స్‌లో అయితే, తెలంగాణ, ఏపీలో అయితే అంత పెరుగుతాయా లేదా అనేది డిస్‌ప్లే లిస్ట్ వస్తేనే తెలుస్తుంది. డిస్‌ప్లే లిస్ట్ అంటే ఏ స్టేట్స్ నుంచి ఎలా వచ్చింది అనేది చూస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడు ఆల్ ఇండియా ర్యాంక్ 500కే మీరు చూస్తే 2,00,000 ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్మోస్ట్ 500 అంటే 495-500 మధ్యలో. సో లాస్ట్ టైం అది 420 వరకే వచ్చేసింది. అంటే దాదాపు 80 మార్క్స్ ఎక్కువొచ్చినా కూడా అదే ర్యాంక్ రావడం జరిగింది. సో ఇది ఈ విధంగా కనుక మీరు కట్ ఆఫ్ చేస్తే చాలా బీభత్సంగా ఉంటుంది. సో మనం డిస్‌ప్లే లిస్ట్ వచ్చాక దీని గురించి ఇంకొక వీడియో చాలా స్టడీ చేసి నేను మళ్ళీ చేస్తాను. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.